ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు అమరావతిలో పర్యటించారు. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అనేక కీలక రంగాలకు సంబంధించి చర్చ జరిగినట్టు కూడా అర్థమవుతుంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, బిల్ గేట్స్ ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీకి ఓనర్ అయినటువంటి బిల్ గేట్స్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా సచివాలయంలో మీట్ అయ్యి ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి కూడా పర్యటించడం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక విషయాలు చర్చించినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి ఈ యొక్క అంశం గురించి మీరే ఉంటారు? బిల్ గేట్స్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి మన ఐటీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది అనడానికి ఇది ఒక శుభ సూచకం. అంటే మనకి 1.0 అని మీరు అనుకుంటే గతంలో బిల్ గేట్స్ వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది, హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టడం, తర్వాత మనకు తెలుసు హైటెక్ సిటీ కావచ్చు, అవంతా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను యువత కోసం, ముఖ్యంగా ఐటీ రంగం కోసం ఆయన చేసిన కృషి, అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ కోసం హౌ హీ వాజ్ వెయిటెడ్ అనేది, అది ఈరోజు ఏ రకమైన ఫలాలు అందిస్తుందో అందరికీ తెలుసు. అంటే ఇవాళ హైదరాబాద్ ఈ రకంగా డెవలప్ అవడానికి ఒక అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ ఇవాళ ఒక హబ్గా తయారైంది. సాంస్కృతికంగా కావచ్చు, లేకపోతే ఐటీ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది ఒక 30 years క్రితం. 30 years తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చారు. ఇది 4వసారి రావడం. ఆయన మొదటిసారి మీకు తెలుసు హైదరాబాద్ వచ్చారు, తర్వాత భువనేశ్వర్ వచ్చారు, మొత్తం ఇది 4వసారి రావడం. అయితే ఇవాళ ఆయన రాకని మనం 2 రకాలుగా ఒకటి వైసీపీకి ఒక అంశం దొరికిందని వాళ్ళు అనుకుంటున్నారు, అంటే తిట్టడానికి. కానీ ఇవాళ ఆయన వచ్చి ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించాక ఆయన డేటా లేక్ ఒకటి, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, ఈ 4 కూడా ఆయన చూడడం జరిగింది. అదేవిధంగా రాజధానికి సంబంధించి అమరావతి ప్రాజెక్టుల గురించి కూడా మొత్తం తెలుసుకున్నారు. హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ సంజీవని, అది ఆయన చెప్పడం జరిగింది. అంటే సంజీవని ద్వారా ఆరోగ్యానికి సంబంధించి బేసిక్స్ ఏవైతే ఉంటాయో, ఒక బీపీ, షుగర్, ఇట్లాంటివి, అంటే ఈరోజు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న అంశాలు. సో ఒక 80 వ్యాన్స్ పెట్టి వాటి ద్వారా గ్రామాల్లో వాళ్ళు పర్యటించి మీకు అంతా కూడా రిపోర్ట్ అంతా మీకు ఇచ్చేస్తారు. అది చాలా ఆయనకి నచ్చింది. మనకు సంజీవని అంటేనే మనకు అర్థమవుతుంది కదా, అది హెల్త్కి సంబంధించి అని. అదేవిధంగా డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల్ని మేము అనుసంధానించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ టెక్నాలజీ వల్ల జరుగుతున్న మంచి. సో ఇవాళ బిల్ గేట్స్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ పెడతారు ఆయన, ముఖ్యంగా వైజాగ్లో. ఇప్పటికే వైజాగ్ రూపురేఖలు ఆల్రెడీ ఎప్పుడో మారిపోయాయి. ఆ మారిపోయిన దాన్ని ఎన్హాన్స్ చేయటం, అంటే ఇంకా బాగా ఇవాళ వైజాగ్ అంటే మొత్తం ప్రపంచం అటువైపు చూసేలాగా మనకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రావటం అనేది ఇది 2 రకాలుగా అడ్వాంటేజ్. ఒకటి, ఎలాగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము మీకు స్థలం ఇస్తాము, మీరు మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు మా పిల్లలకని. ఇక్కడ వ్యక్తిగతంగా మీకు నాకు ఏమి ఇస్తామని కాదు. రెండోది, ఇవాళ ఏమవుతుందంటే ఈ మైక్రోసాఫ్ట్ రావటం వల్ల మనకి ప్రపంచం మనకేసి చూస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, ఇవాళ ఉద్యోగాలు అమెరికాలో మీకు డోలాయమానంగా ఉన్నాయి. H1B అనేది ఒక డోలాయమాన పరిస్థితుల్లో ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఎవరిని పలకరించినా, మా ఫ్రెండ్స్ని కానీ ఎవరిని, ప్రతి వాళ్ళు చెప్తున్నారేమోనండి, మా పిల్లల భవిష్యత్తు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళకి పింక్ స్లిప్స్ ఇట్లా ఉంటాయి కదా, ఫ్రైడే వచ్చిందంటే ఈవినింగ్ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు మండే రావాలో అక్కర్లేదో వాళ్ళకి తెలియని ఒక స్థితి. వాళ్ళకి ఆ స్లిప్ ఇదివరకు అంటిస్తే దే నీడ్ నాట్ కమ్, అట్లా ఉండేది వాళ్ళ. అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది వాళ్ళకి. అంటే అసలు వాళ్ళు అమెరికాలో ఉండగలరా లేదా? సో అలాంటి వాళ్ళకి ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, వాళ్ళకి ఊపిరి పోస్తుంది. అంటే వాళ్ళు భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఒక అడ్వాంటేజ్, అవునా? అది చెప్తున్నా. కాబట్టి ఇవాళ బిల్ గేట్స్ రావటం వల్ల జరగబోయే మంచులు ఇవి. అయితే ఇవాళ మీరు వైసీపీ సోషల్ మీడియా కనుక చూసారంటే, ఒక అమ్మాయి ఎవరో మాట్లాడారు, సోషల్ మీడియా ఆవిడ ఏమంటుందంటే, ఏంటి ఆ రోజు ఎప్పుడు గతంలో వైసీపీ హయాంలో అనమాట, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అది. చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళు మిస్ అయిపోయిన అమ్మాయిలందరూ ఇవాళ ఎప్స్టీన్ దగ్గర మాయమైపోయారు, బతుకున్నారో లేదో తెలియదు.
అట్లాంటి ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరు వచ్చింది. కాబట్టి బిల్ గేట్స్ అసలు ఇక్కడికి రావటం ఏంటి, బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి రావటం ఏంటి అని ప్రశ్నించింది. అయితే మేమేమి ధర్నాలు లేకపోతే ఇవి చెయ్యము, కానీ నేను ప్రశ్నిస్తున్నాను అంది. ఇక్కడ ఒక్క పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు ఏదైతే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారో, ఇవాళ ఈ అమ్మాయి మాటల వల్ల అది కరెక్టే సుమా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల అమ్మాయిలు ఎవరు మిస్ అయ్యారని ఎక్కడా లేదు కదా. 2019 నుంచి 24 మధ్య కాలంలోనే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినట్టు. ఇవాళ ఎప్స్టీన్ దగ్గర అమ్మాయిలు ఉన్నారు అని అమ్మాయి చెప్తున్నారంటే ఈవిడిని విచారించాలా, ఈవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, నిజంగా 30,000 మంది అయితే వైసీపీ హయాంలో మిస్ అయ్యారా? ఇవాళ అమ్మాయి వీడియో వల్ల నాకు అర్థమైంది అది. ఒకసారి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి, మీకు అర్థమైంది కదా. ఇంకొకటి ఎప్స్టీన్ ఫైల్స్లో ఇప్పుడు మోదీ పేరు రాగానే ఇంకే ఉంది, మోదీకి ఏదో సంబంధం ఉంది. మరి రాహుల్ గాంధీ పేరు 3 సార్లు వచ్చింది ఎప్స్టీన్ ఫైల్స్లో. అంత మాత్రాన్ని మనం రాహుల్ గాంధీ మీద నింద వేసేయంగా, ఎవరి మీద వేయకూడదు. నేను చెప్తున్నది అది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుందని అనుకుందాం, వచ్చినా కూడా మనం జగన్మోహన్ రెడ్డిని వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఎప్స్టీన్తో సంబంధం ఉంది, అమ్మాయిలతో సంబంధం ఉంది అని పనికిమాలిన మాటలు మాట్లాడకూడదుగా. అంటే సంస్కారం అనేది ఒకటి ఉండాలని. ఇప్పుడు ఎవరైనా సరే, అపోజిషన్ అయినా ఇదైనా కూడా తప్పు చేయకుండా మన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు అని చెప్పి. ఇవాళ బిల్ గేట్స్ ఓకే, ఎప్స్టీన్కి సంబంధించి బిల్ గేట్స్ లైఫ్ వేరు, అది వ్యక్తిగతం. మనం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మనం బిల్ గేట్స్ని అంతవరకే తీసుకోవాలి. వ్యాపార పరంగానో లేదు వైజ్ఞానిక పరంగానో ఐటీ పరంగానో మనం బిల్ గేట్స్ని చూడాలి తప్ప అతనికి అమ్మాయిలతో సంబంధం ఉందా లేదా ఇవి కాదు మనకు కావాల్సింది. ఇవాళ అలా అనుకుంటే ఎవడు కూడా సచ్చీలుడా అంటే జనరల్గా యూ కెనాట్ సే దట్. ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి, మంచి చెడు రెండూ ఉంటాయి. కొంతమంది నిజంగానే చాలా సిన్సియర్గా ఉండొచ్చు మనుషులు, కొంతమందికి ఏమైనా సంబంధాలు ఉండొచ్చు, అది మనం చెప్పలేం, మన ఇష్యూ అది కాదు. రెండోది, మన దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. అందుకని ఇవాళ నిందలు వేయకూడదు. బిల్ గేట్స్ వచ్చాడు అంటే మనం సంతోషించాలి. ఇదే బిల్ గేట్స్ తమిళనాడు వెళ్ళుంటే అనుకుందాం, ఇవాళ వాళ్ళు ఎంత బాగా ఆయన్ని స్వాగతించుండేవాళ్ళు. సంబరాలు మామూలుగా కాదు. మీకు ఇది అధికార పార్టీయే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళతో చేతులు కలుపుతుంది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు ఒక్కటే ఆలోచిస్తారు. రాజకీయమే, మీతో రాజకీయం చేయాలంటే మీతో చేస్తాడు అంతవరకే, కానీ దాని రాష్ట్ర ప్రయోజనాల దాకా వచ్చేసరికి దాన్ని పక్కకు పెడతాడు. అది మనం నేర్చుకోకుండా పనికిమాలిన కమెంట్స్ చేయడం ఏంటి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు. దే షుడ్ లెర్న్ దట్. అంటే వైసీపీ వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు కొంతమందికి, అది నేను చెప్తున్నా. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కావచ్చు, కొంతమంది కమెంట్స్ చేసేవాళ్ళు కావచ్చు. ఏది ఏమైనా బిల్ గేట్స్ వచ్చారు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, వచ్చారు వెళ్ళారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళారు ఆయన, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. Please subscribe to Leo News for more videos.